వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న సర్కార్, చంద్రబాబు ట్వీట్. కర్నూలు బస్సు ప్రమాదం, వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్. సీనియర్ల వేధింపులతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య. ఆర్జీయూకేటీ శ్రీకాకుళం ఇంజనీరింగ్ కాలేజీలో త్రిబుల్ ఈ థర్డ్ ఇయర్ విద్యార్థి పతిపాటి సృజన్ అనే యువకుడు ఓ సహా విద్యార్థినితో మాట్లాడుతున్నాడని 4th ఇయర్ సీనియర్లు అనుమానంతో దారుణంగా కొట్టినట్టు సమాచారం. నిన్న అర్ధరాత్రి సృజన్ ను రూమ్ లోకి తీసుకెళ్లి సుమారు 4 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసిన 8 మంది సీనియర్లు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సృజన్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన కాలేజీ యాజమాన్యం ర్యాగింగ్ కు పాల్పడిన 8 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నారు. చనిపోయినటువంటి సృజన్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీడియో తీసాడా రంజితను హత్య చేసిన మానవ మృగానికి కఠిన శిక్ష విధించాలి. విద్యార్థి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురంలో భారీ ప్రదర్శన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని భాష్యం స్కూళ్లలో 5వ తరగతి చదువుతున్న బాలిక సిర్రా రంజిత 9 సంవత్సరాలను క్రూరంగా హత్య చేసిన నిందితుడు పెయ్యల వీర వెంకట శ్రీనివాస్ కు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రామచంద్రపురం పట్టణంలోని భారీ ప్రదర్శన జరిగింది. ఈ నెల 4వ తేదీన చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థి వర్గాలను తీవ్రంగా కలిచివేసింది. చిన్నారి రంజితను ఇంటి వద్దే కొట్టి చున్నీతో మెడ బిగించి చంపి ఆపై ఫ్యాన్ కి ఉరివేసి హత్యకు ఆత్మహత్యగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన నిందితుడి క్రూరత్వం మనుష్యత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. ప్రదర్శనకు ముందు సిర్రా రంజిత కుటుంబ సభ్యులు సిర్రా సునీత, సిర్రా రాజు, సిర్రా సురేష్, ప్రజా సంఘాల నాయకులు రంజితకు నివాళులు అర్పించారు. తదుపరి ప్రదర్శనలో నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం ఎంఆర్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ సిర్రా సురేష్, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, ప్రజాసేవ నాయకులు కాటే సుబ్రహ్మణ్యం, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కొండెపూడి ఉదయ్ కుమార్, దూలి జయరాజు, టీడీపీ నాయకులు కండవల్లి శ్రీనివాస్, జనసేన నాయకులు సిర్రా రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. చిన్నారి రంజితను హత్య చేసిన ఈ మానవ మృగానికి తక్షణమే కఠిన శిక్ష విధించాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలి. విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగవంతం చేసి గరిష్ట శిక్ష విధించాలి. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేశారు. అలాగే చిన్నారుల భద్రత కోసం ప్రతి పాఠశాలలో భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, సిబ్బంది పర్యవేక్షణ వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రామచంద్రపురం రాజు కోట దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. విద్యార్థులు, ప్రజా సంఘాలు ఏకతాటిపై న్యాయం కోరుతూ శాంతి ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ డి అఖిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాగాపు అమ్మిరాజు, రామచంద్రపురం బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షేక్ అలీ, ఐఎఫ్టియు నాయకులు చింత రాజారెడ్డి, ఉండ్రు కార్తిక్, ఎంఆర్పీఎస్ నాయకులు మందపల్లి చిట్టిబాబు, దొమ్మలపాటి సత్యనారాయణ, చంద్రమల్ల దొరబాబు, ఉందుర్తి బుజ్జి, కొమ్ము కృష్ణమూర్తి, కొమ్ము సురేష్ కుమార్, దొమ్మలపాటి రాజశేఖర్, విజయలక్ష్మి, ఆకుమర్తి వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు దార్ల చాను తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం భాష్యం స్కూల్, వికాస్ జూనియర్ కాలేజీ, మోడర్న్ కాలేజీ, సెయింట్ ఆన్ గ్లోరియా విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంఘటనను సామాజిక బాధ్యతగా పరిగణించి సిర్రా రజిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి, దళిత ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
వాడికి రిమైండ్ ఇచ్చి మనం బెయిల్ అమ్మాయి కానీ ఒక భార్యకి కానీ ఇటువంటి అన్యాయం జరగకూడదా అనే ఉద్దేశంతో మేడం మీరు కూడా హైలైట్ చేయండి మేడం. మా తరఫు నుంచి కూడా మీరు కనుక స్వచ్ఛందంగా మహిళలు కనుక ఇలాంటి చిన్నపిల్లల మీద హత్యలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మహిళలుగా మీరు ముందుకొచ్చి ఈ కేసుని ప్రత్యేకమైన అధికారినిగా మీరు కూడా దర్యాప్తు చేయొచ్చు. అలాగే మీ మండలంలో ఉన్న మేజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓలు కూడా చేయొచ్చు. కానీ మీకు ప్రత్యేకమైన అధికారం ఉంది. మీరు ఈ కేసుని దర్యాప్తు చేసే అధికారం మీకుంది. సత్యసాయి జిల్లా పెనుగొండ న్యాయవాదుల బార్ అసోసియేషన్ లో కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 13వ తేదీ పెనుగొండ న్యాయవాదుల విశ్రాంతి భవన సముదాయం నందు సీనియర్ జూనియర్ న్యాయవాదులతో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయుచున్న కర్నూలు జిల్లా సీనియర్ న్యాయవాది ఎం సుబ్బయ్య వారిని కలిసి నాకు సంపూర్ణ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పెనుగొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులను కోరారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరామిరెడ్డి పెనుగొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నందు నా క్లాస్మేట్, నా మిత్రుడు, మంచి స్నేహితుడు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయుచున్న ఎం సుబ్బయ్యకు సీనియర్ జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా సీనియర్ జూనియర్ న్యాయవాదులు నా మిత్రునికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని వినయపూర్వకంగా పెనుకొండ న్యాయవాదులను కోరుతున్నాము. న్యాయవాది ఎం సుబ్బయ్య మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి వారి సంక్షేమం కోసం పాటుపడతానని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ బార్ ప్రెసిడెంట్ వి శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రెడ్డి, న్యాయవాదులు మోహన్ నాయక్, హెచ్ గణేష్ నాయక్, విక్రాంత్ నాయక్, విజయ్ కుమార్ నాయక్, వెంకటరామిరెడ్డి, వినోద్ నాయక్, ప్రత్యూష మరియు కర్నూలు న్యాయవాదులు రాజేష్, ఆర్ చంద్రశేఖర్, డాక్టర్ జి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ వాళ్ళకి అప్పీల్ చెప్పండి. శ్రీ ఎం సుబ్బయ్య గారికి, సీనియర్ అడ్వకేట్ కర్నూలు జిల్లా మాజీ ప్రెసిడెంట్ గారికి వైసీపీ శ్రేణులతో హోరెత్తిన ఆత్మకూరు. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వంచనపై శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్వాతంత్ర భారతదేశంలో కనీ విని ఎరగని విధంగా 17 మెడికల్ కాలేజీలను సాధించి జాతికి అంకితం చేసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తూ వాటిని తమ బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఖండిస్తూ శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి నేతృత్వంలో విద్యార్థులు, యువత, వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు రోడ్డెక్కారు. ఆత్మకూరు టౌన్ లోని నంద్యాల టర్నింగ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంటు పరిశీలకులు ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పిపి మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ చేయాలని ఒక ఆలోచన చేసి ఈరోజు టెండర్లకు ముందుకెళ్తోంది. వాటిని మేము పూర్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షుల వారైన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మాతో పాటు ప్రజలు, విద్యార్థులు, ఇంటెలెక్చువల్స్, అనేక మంది పార్టీ ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే రాష్ట్రంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా
నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం కావాలని వారి సంపాదన కూడా ఈరోజు అనేక రకాలుగా విద్యకు వైద్యానికి ఖర్చు చేస్తూ మెరుగైన వైద్యం కోసం వారి ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితిని మనమంతా గమనించాం. ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గమనించే ఆ విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి అనేకమైన రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అనేక కోట్లు ఈరోజు విద్యకు వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖర్చు చేయడం జరిగింది. ఎందుకంటే పేద విద్యార్థులు కానీ, పేద ప్రజలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కూడా ఒక మంచి విద్య అందుకోవాలి, మంచి వైద్యం అందుకోవాలని ఒక మంచి ఆలోచనతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అదే చూసుకుంటే దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే వీటిని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణలతో ముందుకెళ్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదే ఒకటి చెప్తుంటారు, విజనరీ నాయకుడని చెప్తుంటారు. అయితే నేను ఇక్కడ ఒక సూటిగా అడుగుతున్నా, 17 మెడికల్ కాలేజెస్ తీసుకురావడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం విజనరీనా? దానిలో ప్రైవేటైజేషన్ చేయడము విజనరీనా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలోనే 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినారు. అదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పరిపాలనలో ఒక మెడికల్ కాలేజ్, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చారా? దీన్ని విజనరీ అంటారా? అదేవిధంగా చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ MBBS సీట్ల కోసము దాదాపుగా ముందువి 2190 అయితే ఇప్పుడు వచ్చేటి అన్నీ కలిపి 4910 సీట్లను, MBBS సీట్లను ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన MBBS సీట్లను కూడా NIMSకి రిటర్న్ చేసి విత్డ్రా చేసుకుని ఒక లెటర్ రాయడాన్ని విజనరీ అంటారా? ఇలాగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ కోసము 8500 కోట్లు అంటే నాబార్డ్స్తో కావచ్చు, అలాగే సెంట్రల్ ఫండ్స్తో టైఅప్ అయ్యి ఈరోజు ఫైనాన్స్ టైఅప్ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లోనే ఈ మెడికల్ కాలేజెస్కు 3000 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ఖర్చు